సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు సాయిశ్వర్. సో ఇవాళ నుంచి మనం కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో సిరీస్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ జియో పాలిటిక్స్ అండ్ హిస్టరీ. సో టుడే ఇస్ ద పార్ట్ ఆఫ్ హిస్టరీ. ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం ద ఐరన్ పిల్లర్ మిస్టరీ. ఇమాజిన్ చేసుకోండి, ఒక ఐరన్ పిల్లర్ 1600 సంవత్సరాలుగా బయట నిలబడి ఉంది ఓపెన్ ఎన్వైరన్మెంట్ లో. సో కాలం గడిచే కొద్దీ ఐరన్ రస్ట్ అవుతుందని ఇది మనకు అందరికీ తెలిసిందే. ఢిల్లీలో మెహరూలి ప్రాంతంలో ఒక ఐరన్ పిల్లర్ ఉంది. ఈ ఐరన్ పిల్లర్ ని 4th సెంచరీలో రాజా విక్రమాదిత్య విదేశీ మధ్యప్రదేశ్ లో నిర్మించారు. ఈ పిల్లర్ హైట్ 7 మీటర్స్, వెయిట్ 6 టన్స్. వేల సంఖ్యలో టూరిస్టులు ఈ పిల్లర్ ని చూడడానికి ప్రతి సంవత్సరం వస్తారు. సో మిస్టరీ ఏంటంటే ఇక్కడ గత 1600 సంవత్సరాల నుండి ఈ పిల్లర్ ని రస్ట్ ఎందుకు పట్టట్లేదు. సో ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి మోడర్న్ సైంటిస్ట్ వరకు ఎందరో ట్రై చేశారు. అండ్ దే హ్యావ్ కన్క్లూడెడ్ వన్ థింగ్ దట్ అప్పటి మెటలర్జిస్ట్ అంటే 3rd సెంచరీలో ఉన్న మెటలర్జిస్ట్ ఐరన్ తయారు చేసేటప్పుడు ఫాస్ఫరస్ యాడ్ చేసేవారు. దీంతో ఆ ఐరన్ పిల్లర్ సర్ఫేస్ మీద వైట్ కలర్ ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అయింది. సో దీనివల్ల ఆ రస్టింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లో డౌన్ అయింది. సో రస్టింగ్ ప్రాసెస్ నెగ్లిజిబుల్ అంతే. సో ఇది ఎందుకు మ్యాటర్ అవుతుంది అంటే మన ఇండియన్కి ఈ పిల్లర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దేర్ ఈస్ నో ల్యాబొరేటరీస్, అడ్వాన్స్ మిషన్స్ లేవు. కానీ వాళ్ళు మెటల్ సైన్స్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.